4th and final డే ఆరిగాన్ ట్రిప్ లో మేము ఉదయాన్నే 4:40కి బయలుదేరాం. మేమున్న చోటు నుంచి మనం క్యానన్ బీచ్కి వెళ్తున్నాం. సేమ్ US 101 కోస్ట్ హైవే మీద క్యానన్ బీచ్కి వెళ్తున్నాం. సన్ రైజ్ క్యాచ్ చేద్దామని కొంచెం తొందరగా బయలుదేరాం అన్నమాట. మనం దారిలో వెళ్తున్నప్పుడే కార్ నుంచే మనం సన్ రైజ్ క్యాచ్ చేయగలం. ఇప్పుడు చూపిస్తాను. లెఫ్ట్ లో మనకి సముద్రం ఉంది, రైట్ నుంచి సన్ రైజ్ అవుతుంది అనమాట. సో ఉదయాన్నే మార్నింగ్ ఫాగ్ ఇదంతా. అక్కడ చూడండి మొత్తం రోడ్డు కవర్ చేస్తుంది ఫాగ్. ఫేమస్ ఐస్ క్రీమ్ బ్రాండ్ వచ్చిందనమాట. అది ఆరిగాన్ నుంచి వచ్చిన ఒక ఫేమస్ బ్రాండ్, టిలామోక్ అని ఒక ఐస్ క్రీమ్ బ్రాండ్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వీళ్ళ టిలామోక్ వాళ్ళది రాస్బెరీ వైట్ చాక్లెట్ మా ఫేవరెట్. సో మీకు ఎప్పుడైనా కుదిరి దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ టిలామోక్ సిటీలోనే వాళ్ళ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. అదొక సెల్ఫ్ గైడెడ్ టూర్. మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే విశాఖ డైరీ, వైజాగ్లో అయితే విశాఖ డైరీ, లేదా ఇప్పుడు హెరిటేజ్, ఇలాంటి మేజర్ డైరీ చైన్స్ ఉన్న దగ్గర వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దగ్గర మీకు బయట వాళ్ళ ప్రొడక్ట్స్ ట్రై చేయడానికి దొరుకుతుంది కదా. ఇదిగోండి, ఇది వాళ్ళ ఫ్యాక్టరీ, టిలామోక్ ఫ్యాక్టరీ, టిలామోక్ క్రీమరీ ఫ్యాక్టరీ అనమాట. మన ఇది ఒక సెల్ఫ్ గైడెడ్ టూర్. మనం ఇదైతే స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆల్రెడీ వెళ్ళి ఇదంతా గొప్పగా ఏం లేదని చెప్పింది. ఆల్సో మేము ఇక్కడికి చాలా ఉదయాన్నే వచ్చాం కదా, సో అందుకు మేము ఇది స్కిప్ చేస్తాం అనమాట. ఇది హెడ్ క్వార్టర్స్ టిలామోక్. బట్ మీకు టైం ఉంటే మేబీ గివ్ ఇట్ అ షాట్. మేము అట్లీస్ట్ ఏమనుకున్నామంటే, మేము ముందు ఐటినరీ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఇది స్కిప్ చేయాలన్నది అయితే తెలుసు మాకు, మా టైమింగ్స్ ప్రకారం. బట్ మేమేమనుకున్నామంటే, ఒకవేళ ఒక 10 o'clock ఆ టైం కల్లా ఇక్కడికి వస్తే అట్లీస్ట్ వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం. మీకు వీలుంటే అది ట్రై చేయండి. దానికి మనం 7 అయ్యేటప్పటికి క్యానన్ బీచ్కి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టంగానే ఉంది. ఇంత ఉదయాన్నే వచ్చాం కాబట్టి పార్కింగ్ మాకు ఈజీగా దొరికింది. ఇక్కడ బోల్డ్ అన్ని హోటల్స్, రిసార్ట్స్ ఉన్నాయి చుట్టుపక్కల. సో వాటి పార్కింగ్లోనే మనం పార్క్ చేయడానికి ఉండదు. అదిగోండి అక్కడ ఏదో పార్కింగ్ లాట్ ఉంది. పబ్లిక్ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అదిగోండి, అది హే స్టాక్ రాక్ అంట. అది పబ్లిక్ పార్కింగ్, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. July 4th కదా, సో అందుకు ఇక్కడ నో ఫైర్ వర్క్స్ వార్నింగ్ సైన్ పెట్టాడు, ఇక్కడికి వచ్చి కాల్చకుండా. ఇది ఫొటోస్ తీస్తుంటే చూడండి, దీని రిఫ్లెక్షన్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా. ఈ హే స్టాక్ రాక్ ఒక పెద్ద శివలింగం లాగా, నెక్స్ట్ ఇక్కడ నందీశ్వరుడు లాగా లేరు. నాకేనా మీకు కూడా అలా కనిపిస్తుందేమో చూడండి. ఇదిగోండి, ఇది తల, ఇది ఆ హంప్, ఇది ఇలా పృష్ఠభాగం. సో ఒక శివలింగం నందీశ్వరుడులా కనిపిస్తున్నాడు నాకు. 1:30 అయింది ఉదయం. మేము క్యానన్ బీచ్ పక్కనే ఉన్న పిగ్ అండ్ ప్యాన్ కేక్కి వచ్చాం. ఇది ఒక్కటే ఓపెన్ అయి ఉంది బ్రేక్ఫాస్ట్కి. 7 గంటలకు ఓపెన్ అవుతుంది ఇది. సో ఏదైనా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి
అప్పుడు పోర్ట్లాండ్కి బయలుదేరదాం అనుకున్నాం. పోర్ట్లాండ్లో ఫుడ్ ట్రక్స్ చాలా కామన్ అండ్ చాలా బాగుంటాయంట. సో అందుకు వెళ్ళి అక్కడ లంచ్ ఫుడ్ ట్రక్ ట్రై చేద్దాం అన్నది ప్లాన్. ఇక్కడ ప్యాన్ కేక్స్, క్రెప్స్ తింటారనమాట బ్రేక్ఫాస్ట్కి. క్రెప్స్ అంటే మన దోశల్లాగా ఉంటాయి, కాకపోతే స్వీట్గా ఉంటాయి. షుగర్ వేస్తాడు. ఫ్లవర్ అంటే మైదాలో షుగర్ వేస్తాడు అనమాట. బనానా ప్యాన్ కేక్స్, పొటాటో ప్యాన్ కేక్స్, పీకన్, స్వీడిష్ ప్యాన్ కేక్స్, బటర్ మిల్క్ ప్యాన్ కేక్స్ క్లాసిక్ అనమాట, ఒరిజినల్. అలా ఇవన్నీ చాలా స్వీట్. సో అందుకు మేము ఆమ్లెట్ తీసుకుందాం అని చూస్తున్నాం. ఫ్రెష్ ఫ్రూట్ బౌల్, ఇది ఫ్రెష్ ఫ్రూట్, స్ట్రాబెరీస్, ఇది హనీ డ్యూ మెలన్, గ్రేప్స్, పైనాపిల్ అనమాట. ఇది కట్ చేసి ఆమ్లెట్, మఫిన్, ఇది విప్ క్రీమ్, ఇది మన హాట్ చాక్లెట్. ఇదిగోండి మీద ఉన్నదంతా మొజ్జరెల్లా చీజ్. ఈ ఆమ్లెట్ మీద ఉన్నది చీజ్, లోపల మనకి వెజీస్ ఉంటాయన్నమాట. లోపల జుకీనీ, క్యారెట్, పెప్పర్స్, మష్రూమ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అది మన బ్రేక్ఫాస్ట్. తినేసిన తర్వాత మాట్లాడుతున్నాం. ఆమ్లెట్ అంటే వాళ్ళు ఎగ్ చేస్తున్న దాంట్లో ఉప్పు వేయరు అన్నమాట. సో అందుకు మనం ఉప్పు ఎక్కువ చల్లుకోవాలి. అండ్ స్పైస్ కోసం నేను కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ హాట్ సాసెస్ ఉంటాయి. నాకు ఈ 3 హాట్ సాసుల్లో నచ్చేది ఇది టబాస్కో గ్రీన్ పెప్పర్ హాట్ సాస్ అన్నమాట. సో మనకి టేస్ట్ ప్రకారం చీజ్ బాగా సాగుతుంది. సో మనం ఇప్పుడు లైన్ లో ఫస్ట్ ఉన్నాం. లోపల నుంచి కార్స్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కార్స్ లోపలికి పంపిస్తున్నారు అనమాట. సో చూస్తే బీభత్సంగా ఉన్నారు జనాలు ఇక్కడ. వెనకాదల నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా పార్కింగ్. అక్కడ ఇంకా బోల్డ్ మంది జనాలు ఉన్నారు. మేము ఫస్ట్ డైరెక్ట్ గా డ్యామ్కి వచ్చాం. డ్యామ్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ చూసుకొని వెళ్దాం అన్నది ప్లాన్. ఇక్కడ మన ఓన్ కయాక్స్, ప్యాడల్ బోర్డ్స్ తెచ్చుకుంటే ఈ లేక్లోని మనం దిగచ్చు అనమాట. సో పెట్స్ ఆర్ అలౌడ్, లీష్ మీద ఉండాలి అంతే. క్యాష్ ఓన్లీ, క్రెడిట్ కార్డ్స్ తీసుకోరంట. నేను అడిగాను, వెన్మో ఆర్ జెల్ కూడా తీసుకోరు. వెన్మో, జెల్ అంటే ఇక్కడి క్యాష్ ట్రాన్స్ఫరింగ్ యాప్స్. మనకు అక్కడ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే లాగా ఇక్కడ వెన్మో, జెల్. సో అది మనం చూడాలనుకున్న వ్యూ, దానికోసం వచ్చాం మనం. ఇది ట్రిలియం లేక్. మొత్తానికి ఫస్ట్ డే మిస్ అయింది, 4th డే కవర్ చేసాం. ఇదిగోండి మొత్తం అంతా ఈ నించోని చేస్తున్నది, ఈ ముందు బ్లూ వైట్ కలర్లో ఉన్నది ప్యాడల్ బోర్డ్. ఇదిగోండి ఇది ప్యాడల్ బోర్డ్. వీళ్ళందరూ ప్యాడల్ బోర్డ్స్ చేస్తున్నారు. అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా, అది కయాక్. సో అది ఎన్క్లోజ్డ్గా ఉంటుంది అనమాట. ప్యాడల్ బోర్డ్ ఏంటంటే ఇంకా బయట రైల్స్ గట్రా ఏమి ఉండవు. ఇక్కడ కయాక్స్ రెంటల్ ఉన్నాయి. కయాక్స్కి, ప్యాడల్ బోర్డ్స్కి రెంటల్స్ ఉన్నాయి. సో అది మండే టు ఫ్రైడే ప్రైసింగ్. ఇది సాటర్డే, సండే అండ్ హాలిడేస్ ప్రైసింగ్. దానికంటే కొంత ఎక్కువ.
సో యా ఇది ఇద్దరు కూర్చునే కయాక్ అనమాట. సో 1 hour 2 hours అలా ఉన్నది. నేను ఎండగా ఉంది కదా అని ఆలోచిస్తున్నాను అంతే. ఈ పక్కన మొత్తం ట్రైల్. సో మనం ఆ ట్రైల్లోకి వెళ్ళి చూద్దాం. Oh yeah, the reflection, yes. In early morning it will be very clear. యా వీళ్ళు బోట్లు ఇలాగా తీసుకెళ్తూ ఉన్నారు కదా, అందుకు ఆ రిఫ్లెక్షన్ సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగోండి హూడ్ రివర్ లావెండర్ ఫార్మ్స్కి వచ్చామా. ఇవన్నీ లావెండర్స్. ఇవి ఇక్కడ డార్క్గా కనిపిస్తున్నాయి కదా, అవి బాగా బ్లూమ్ అయి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఆల్రెడీ తెంపేసినవి లేదా ఇంకా రానివి ఇవి. Pick it into the green, or cut it into the green. We don't pick, we cut. Yeah. It's better for the plant. Go to Safeway and buy a bouquet of flowers is going to cost a lot more than that. So That's true. yeah, and that's what you do, and then we give you the scissors and you bring it back. All wrap. సో అది ఆ జిప్ టైలో పట్టినన్ని మనం తెంపుకొని రావచ్చు. ఆ జిప్ టైలో పట్టినవి $14 అంట. సేఫ్వే అంటే ఇక్కడ వాల్మార్ట్ లాంటిది. సేఫ్వే ఒక గ్రాసరీ ప్లస్ జనరల్గా ఒక గ్రాసరీ స్టోర్ అనుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది. ఇది డార్క్గా ఉంది కదా, సో అందుకు హనీ బీస్ వచ్చి ఆ లావెండర్ నుంచి అవి హనీ సక్ చేస్తున్నాయి చూడండి. It's fine. సో ఆవిడ చెప్పింది ఏంటంటే, మీరు మొత్తం తిరిగి చూసుకోండి, చూసి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళే సిజర్స్ ఇస్తారనమాట. సో సిజర్స్ ఇచ్చిన తర్వాత ఎలా కట్ చేయాలన్నా చూపించారు ఆవిడ. సో ఇవేంటంటే ఆ బంచ్ ఉంటుంది కదా, ఆ జిప్ టైతో కట్టిన బంచ్ తీసుకెళ్ళి ఇలా తిరగేసి వేలాడదీస్తారనమాట ఇంట్లో. అప్పుడు అది న్యాచురల్ ఎయిర్ ఫ్రెషనర్ కింద పనిచేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంచి సెంట్ వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే తిరగేసి పెట్టిన లావెండర్లో నుంచి ఆయిల్స్ ఇలా మెల్లగా ఆ ప్లాంట్ మొత్తంలోని నుంచి బయటకు వస్తాయన్నమాట. సో ఆ ఆయిల్ ఆ సెంట్ ఇస్తుంది మనకి. ఎలా ఉంది? వచ్చే ముందు రివ్యూస్ చూసాం అనమాట. అసలు ముందు వెతికాము ఎక్కడైనా లావెండర్ ఫార్మ్స్ ఉంటాయేమో అని. ఎందుకంటే ఆరిగాన్లో లావెండర్ ఫార్మ్స్ చాలా ఫేమస్ అని విన్నాం. సో ఈ పర్టికులర్ లావెండర్ ఫార్మ్ దగ్గర రివ్యూస్లో చూస్తే ఈ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుందంట, లావెండర్ ఐస్ క్రీమ్. సో ఇది ట్రై చేసి చూద్దాం మనం. ఇదిగోండి హనీ లావెండర్, లెమన్ లావెండర్. Can we have the soft serve honey lavender for? Okay. Do you want one? Yeah, just one. One. And ఇది is the 4 lemonade ounces, ఇది 6 soda? ounces. Does it work? Lemonade has soda. Is it carbonated? ఇక్కడ వచ్చి పికప్ అనమాట. ఇది మన లెమనేడ్. థ్యాంక్ యూ. ఇది హనీ లావెండర్ సాఫ్ట్ సర్వ్. ఇది లావెండర్ లెమనేడ్. ఇది ఎలా ఉంది? యా ఇట్స్ సాఫ్ట్ సర్వ్, బట్ ఇది చాలా ఎక్కువ లావెండర్ ఫ్లేవర్ ఉంది అందులో. అది ఆ లావెండర్ ఫామ్ ట్రిప్. సో మనం ఇంటర్స్టేట్ 84 వెస్ట్ బౌండ్ ఇంటర్స్టేట్ 84 నుంచి వస్తున్నప్పుడు ఎగ్జిట్ 31 తీసుకున్నాం మనం.
సో ఎగ్జిట్ 31 తీసుకుంటే ఇక్కడ మనకి పార్కింగ్ ఉందన్నమాట. ఇక్కడ పార్క్ చేసేసి మనం అటువైపు వెళ్ళాలి. అదిగోండి ఈస్ట్ నుంచి వస్తుంటే అదనమాట ఎగ్జిట్. మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు ఆ ఎగ్జిట్ క్లోజ్ చేసేసారు. ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ లేవని ఆ ఎగ్జిట్ క్లోజ్ చేసేసారు అనమాట. అందుకు మేము చుట్టూ తిరగాల్సి వచ్చింది, బట్ ఎక్కడ దొరకలేదు మాకు. ఒక ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఇదొకటి ఉంటుంది. సో ఇది ఎగ్జిట్ 31 దగ్గర ఉన్న పార్కింగ్ లాట్. సో మనం అదిగోండి అది వాటర్ ఫాల్, మొల్తనమా వాటర్ ఫాల్స్. మనం దాని దగ్గరికి వెళ్తాం. ఈ అండర్ గ్రౌండ్ టనల్ నుంచి వెళ్తాం అనమాట మనం. ఇదిగోండి ముందే మనం ఎన్పిఎస్ వెబ్సైట్ నుంచి పర్మిట్ తీసుకొని వచ్చాం. సో ఆ పర్మిట్ అక్కడ చూపించి లోపలికి వెళ్తాం. కనిపిస్తున్న బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఇటువైపు దారి ఉంది. ఇక్కడ ఈ లోవర్ ఫాల్స్ చూడడానికి ఇది వ్యూయింగ్ ఏరియా అనమాట. ఈ పక్క నుంచి మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్లు ఎక్కి వెళ్తే మనకి మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకోవచ్చు. ఇదిగోండి ఇవి డిఫరెంట్ హైక్స్. ఆ బ్రిడ్జ్ వరకు అయితే 0.2 మైల్స్, టాప్ ఆఫ్ ద ఫాల్స్ అయితే 1 మైల్ అంట. మరి మొత్తానికి ఎంత దగ్గరగా రాగలమో అంత దగ్గరగా వచ్చాం. అది మన కింద నుంచి వచ్చాము. అక్కడ మనం ఫస్ట్ చూసింది అది మన పార్కింగ్ లాట్. అది మన రివర్ చూసారు కదా, ఆ రివర్ దాటితే వాషింగ్టన్. అది వాషింగ్టన్ స్టేట్లో ఉన్న మౌంటైన్ రేంజ్. ఇది నేను చెప్పిన ట్రాలీ, వాటర్ ఫాల్ ట్రాలీ. అది మల్టిపుల్ పాయింట్స్ దగ్గర నుంచి జనాలను పికప్ చేసుకుంటుంది అనమాట. వెనకాతలో గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. మనం ఇప్పుడు పోర్ట్లాండ్ సిటీలో ఉన్న ఫుడ్ ట్రక్స్ చూడడానికి వచ్చాం. ఇది ఐరాకీ క్విజీన్. మనం ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి, బట్ మనం అయితే ఇక్కడ జాపనీస్ క్విజీన్లోని ఒకటి బాగుంటుందంట, అది చూడడానికి వచ్చాం. ఇదిగోండి టోక్యో శాండో అని మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఈ ప్లేస్. సో ఇక్కడ ట్రై చేసి చూద్దాం. ఇండియన్ స్టైల్ ధాబా కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్ అనమాట. కాకపోతే మూవ్ కూడా అవుతాం అనుకుంటాం. ఇవన్నీ బేసిక్గా ట్రక్స్. ఇది డాగ్స్కి ఫ్రీ శాంపిల్స్ ఇస్తాడంట. ఇదిగోండి ఇది ఇండియన్ క్విజీన్. బిర్యానీలు, కర్రీలు గట్రా ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా. ఇంట్రెస్టింగ్. ఇది ఈజిప్షియన్ క్విజీన్. ఈజిప్షియన్ అంటే ఆల్మోస్ట్ ఇంకా మిడిల్ ఈస్టర్న్ క్విజీన్, మెడిటరేనియన్ క్విజీన్. ఈ రోజు గట్రా ఉంటాయి. ఇది ఫిలడెల్ఫియా క్విజీన్. ఫిలడెల్ఫియాలో ఈ హాట్ డాగ్స్ చాలా ఫేమస్. ఇది సూషీ ప్లేస్, జాపనీస్. ఇది ఇంకొక ఇండియన్ ఫుడ్. ఆల్మోస్ట్ సేమ్ ఇవి ఉన్నాయి, బట్ మన రైస్, కర్రీస్ గట్రా ఉన్నాయి. ఇది కొలంబియన్. అలా మీసో కాట్సు సాండో తీసుకున్నాం, చికెన్. దాంతో టోక్యో మీసో సాస్, బ్లాక్ గార్లిక్, క్యాబేజ్, మేయో అండ్ లవ్ అంట. అవన్నీ వేసేస్తాడంట మనకి. సో ఇక్కడ ఇప్పుడు ఏ నెంబర్ సర్వ్ చేస్తున్నారు అన్నది ఉంది. మనది 36. సో అక్కడ 35 నడుస్తుంది అనమాట. సో మన నెంబర్ పిలిచినప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. ఈ ఈజిప్షియన్ క్విజీన్ నుంచి ఒక ఫలాఫల్ హీరో తీసుకుంటున్నాం మనం. ఇది చికెన్ కాట్సు. చికెన్ కాట్సు అంటే బ్రెడెడ్ ఫ్రైడ్ అని దాని అర్థం. మధ్యలో చికెన్, బ్రెడెడ్. ఇది ఒక శాండ్విచ్ అనమాట. ఇది ఒక శాండ్విచ్, ఇది ఒక శాండ్విచ్. అలా 2 శాండ్విచెస్ ఇచ్చాడు. అది ఇదిగోండి, ఇది ఫలాఫల్. తిని ఆనందం చెప్పు. సో
ఇప్పుడే లంచ్ అయ్యింది మాది. ఈ కాట్సు అయితే అబ్బా క్రేజీ ఉంది అది. ఆ బ్రెడెడ్ కవరింగ్ ఉంది కదా, చాలా క్రిస్పీగా ఉంది. మీదన సాస్ వేసినా చాలా క్రిస్పీగా ఉంది అనమాట. అది ఖచ్చితంగా మస్ట్ ట్రై. ఎక్కడ మీకు దొరికినా కాట్సు అయితే ట్రై చేయండి జాపనీస్ క్విజిన్ లో. యా, అది మన ఇండియన్ స్పైసీకి తగ్గట్టు ఏముండదు, ఒక స్వీటర్ టచ్ వస్తుంది అనమాట దానికి సాస్ లో. బట్ చికెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ వెరీ ఫ్లేవర్ఫుల్. నెక్స్ట్ తన ఫలాఫల్ మాత్రం వాడు ఇండియన్స్ చూసి ఎక్స్ట్రా హాట్ సాస్ వేసినట్టున్నాడు, మంచి స్పైసీగా భలే ఉంది అసలు. సో అది కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేశారేమో కమెంట్ చేయండి. సో అలాగా మా ఆరిగాన్ ట్రిప్ మొత్తానికి ఒక ఎండ్కి వచ్చింది. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రెంటల్ కార్ రిటర్న్ ఇచ్చేసి టెర్మినల్కి వెళ్ళిపోతాం అనమాట. సో అలాగా వాటర్ ఫాల్స్, ఆరిగాన్ ఫేమస్ వాటర్ ఫాల్స్, హైక్స్, నెక్స్ట్ పెసిఫిక్ కోస్ట్ హైవే, బీచెస్, ఫుడ్ ట్రక్స్, ఆ పెద్ద వాటర్ ఫాల్, అలా ప్రతిదీ కవర్ చేసాం మా ఐటినరీలో ఉన్నవి. ప్రతి వీడియో కిందన ఐటినరీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే అది మీరు రిఫరెన్స్ కింద వాడుకోవచ్చు. బట్ మొత్తానికైతే అది ఈ ఆరిగాన్ సిరీస్. మాతో పాటు ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ.